రవి గారు, మైకేల్ సావేజ్ అనే ఒక పాడ్కాస్టర్ చేసిన అనుచిత ట్వీట్ని అమెరికా అధ్యక్షుడు రీట్వీట్ చేయడం, దాని మీద ఇప్పుడు ఇండియా అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, తీవ్రమైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు సార్? ఖచ్చితంగా చాలా ఘోరమైన విషయం కదా. మైకేల్ సావేజ్ అనే ఆ పాడ్కాస్టర్ ఇండియా చైనాలను కలిపికట్టుగా దూషించాడు. చాలా ఘోరమైన మాటలు మాట్లాడాడు. ఏదో వీళ్ళకి చాలా విపరీతంగా జనాలు ఉంటారు, వాళ్ళు అమెరికాకు పంపించేస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్టేసేసి మన వీసాలన్నీ కూడా కొట్టేస్తుంటారు. అసలు ఇవి హెల్ హోల్స్ లాగా ఉన్నాయి. ఇవేదో నరకం హెల్ హోల్ అంటే అంతే కదా, లోతుగా అగాధం ఏదో ఉంటుందని నరకంలో. ఇంకా అందులో పాపులు అలా లోపలికి పోతూ ఉంటారు, దానికి ఏమి ఇది ఉండదు. ఇంకా అదొక నమ్మకం అనమాట. హెల్ హోల్స్. భారతదేశము చాలా, చైనా ఇవి రెండు ఎంతో చరిత్ర కలిగినవి. పైగా జనాభా రీత్యా మొదటి రెండవ స్థానాల్లో, ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నవి. ఇవే నరకాలు అయిపోతే ఇంకా ప్రపంచంలో జనాభా ఎవరు ఉంటారు? ప్రపంచానికి ఇంకా ప్రధానమైనటువంటి ఎక్కడుంటుంది వాస్తవంగా? అందులో భారతీయులు తమ దేశాన్ని ఎంత ప్రేమిస్తారు. మాట్లాడితే మన దేశభక్తి లేకపోతే జాతీయత, సారా జహాసే అచ్చా హిందూ సీత హమారా అన్నారు. ప్రపంచంలోనే మాది అందమైందని, పుణ్యభూమి నా దేశం, నమో నమామి అన్నట్టు. ఇట్లా దేశభక్తి అన్నది భారతీయులకు ఒక ముందు నుంచి ఉన్నటువంటి ఒక అంశం. దీంతో సెంటిమెంటల్ అటాచ్మెంట్. సరే, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అయితే భారత్ మాతాకి జై అని కనీసం 3 సార్లు అనుకున్నా ఆయన అక్కడ భారతమాత బిడ్డలు వీళ్ళందరూ ఉండేటటువంటి దేశాన్ని హెల్ హోల్, నరక బిలం అన్న పద్ధతిలో ఆయన అంటే, దాన్ని అమెరికా అధ్యక్షుడు రీట్వీట్ చేయడము ఏంటి? అసలు ఇది ఘోరమైన విషయం కదా. పైగా మోదీ ప్రత్యేకించి ట్రంప్కు చాలా స్నేహితుడు అని, నమస్తే ట్రంప్ అని, హౌదీ మోదీ అని ఒకరినొకరు కావలించుకొని వేడుకలు చేసుకొని ప్రచారాలు కూడా చేసుకున్నారు. ట్రంప్ ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఇవన్నీ చేస్తుంటే కూడా మోదీ ప్రభుత్వం లేదా మోదీ అడ్మినిస్ట్రేషన్ చాలా సున్నితంగా చేయడమే తప్ప నోరెత్తి గట్టిగా ఖండించింది లేదు. వీళ్ళు ఖండించలేదు, కానీ ట్రంప్ ఎప్పటికప్పుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు తను మాట్లాడడం కాకుండా వేరే వాళ్ళు మాట్లాడింది కూడా తెచ్చిపెట్టి భారతదేశాన్ని నరకప్రాయమైంది అని ట్రంప్ మాట్లాడితే, ఎందుకు భారత ప్రధానమంత్రి విశ్వగురువు వీళ్ళెందుకు దీన్ని తీవ్రంగా నిరసించరు? విదేశాంగ శాఖ నిలిగి ఒక ప్రకటన చేసింది. అదేంటంటే, ద కామెంట్స్ ఆర్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్, దే డోంట్ రిఫ్లెక్ట్ ది కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఇండో అమెరికన్ రిలేషన్స్ అని అంటున్నారు. అంటే భారత అమెరికా సంబంధాలు పూర్తి చిత్రాన్ని అవి చూపించవు. నిజమే, పూర్తి చిత్రం ఇదే. వాళ్ళు ఏమన్నా కానీ దానికి లోబడిపోవటము, దాన్ని నోరెత్తి విమర్శించలేకపోవడము, వాడు టారిఫ్ గేమ్ ఆడినా, వాడు మన నౌకలు నిలిపేసినా, మనం తెచ్చుకునే సరుకుల దిగుమతి మీద ఆంక్షలు పెట్టినా మనం అన్నిటికీ తలవంచుతున్నాం. మిగిలిన వాటన్నిటికీ తలవంచితే అది వేరే విషయం, అది కూడా రాజకీయంగా విదేశాంగ విధాన సమస్య. కానీ ఇది దేశ గౌరవము, దేశ ప్రతిష్ట, దేశాన్ని కించపరచడం అన్నది దీన్ని ఎలా సహిస్తాం? దీని మీద ఎందుకని అసలు వెనువెంటనే తీవ్రమైన నిరసన రాలేదు? ఇక్కడ పాకిస్తాన్ లింక్ కూడా ఒకటి చూడాలి. ఇదే ట్రంప్ 2 రోజుల కిందట మాట్లాడుతూ, ఆయన ఇరాన్ని ఎలాగో యుద్ధంలో ఉన్నారు, దాన్ని బెదిరిస్తున్నారు, ఇరాన్ షుడ్ కమ్ టు ఏ డీల్ ఆర్ దే షుడ్ బి ప్రిపేర్ టు డై, దే హ్యావ్ టు డై అంట, దే హ్యావ్ టు డీల్ ఆర్ దే హ్యావ్ టు డై అని ఆయన షరతు పెడుతున్నాడు. అసలు ప్రపంచం మీద ఏంటి షరతులు? దీన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు లేదు. దాన్ని ప్రశ్నించడం లేదు, దీన్ని ప్రశ్నించడం లేదు. చాలా మర్యాదపూర్వకంగా భారత అమెరికా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇది ప్రతిబింబించడం లేదంటే, సమగ్ర స్వరూపం ఏంటి? అమెరికాకు మనం లోబడి ఉండటమా, మనం మాట్లాడలేకపోవటమా? కాబట్టి ఇది ఘోరమైన విషయం. ఈ 2 పెద్ద దేశాలు, అమెరికాను ప్రపంచంలో ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా ఇక్కడ దాకా ఆగిందంటే చైనా, రష్యా ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తున్న పాత్ర కారణమని అందరికీ తెలుసు. ఈ 2 దేశాలు ఇండియా కలిస్తేనే ఆధిపత్యం అనండి, ప్రపంచం మీద ఏదో పెత్తనం కోసం చూసేవాళ్ళని ఆపడం సాధ్యమవుతుంది. ఆ పని ఎక్కడ చేస్తుందో ఇండియాని ఎప్పటికప్పుడు బ్రేక్లు వేస్తుంటారు. రెండో వైపున పాకిస్తాన్తో ఎక్కడలేని స్నేహం. పాకిస్తాన్ సైన్యాధికారి అధిపతి అసీం మునీర్ను నమ్మి అతన్ని మధ్యవర్తిగా పెట్టుకున్నారు. పాకిస్తాన్లో చర్చలు జరుపుతున్నారు అమెరికా వాళ్ళు. అసలు అసీం మునీర్ ఆయనకి ఏమైనా విశ్వసనీయత కానీ రాజకీయ స్థానం కానీ ఉందా? ఎందుకు ఆధారం చేసుకున్నారు? సరిగ్గా 2 రోజుల ముందు ట్రంప్ ఆయన ఒక ప్రకటన చేశారు కదా, ఇరాన్లో మేము
ఏమన్నా నిరవధిక కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని అలా అంటూనే హార్మోజ్లో మళ్ళీ చిచ్చు పెడుతున్నారు, అది వేరే విషయం. అలా ప్రకటించడానికి కారణం ఆయన ఏమన్నారు, దీని అంతటికీ ఘనత అంతా కూడా అసీం మునీర్కు చెందుతుంది అని ఒక ప్రకటన చేశారు. అసీం మునీర్కి ఇంతవరకు జీవితంలో ఏమాత్రం కితాబ్ ఎవరు ఇచ్చి ఉండరు. అంటే ట్రంప్ పాకిస్తాన్ సైన్యాధికారి, అలాగే పహల్గాం నిన్ననే మొదటి ఇదైంది, ఏడాది అయింది, దాన్ని జరుపుకున్నాం మనం. పహల్గాంలో ఇవన్నిటికి కారణమైన అసీం మునీర్నేమో చాలా గొప్ప శాంతి దూత, అతని వల్లే అయిందని కితాబ్ ఇస్తున్నాడు. అనేక కారణాల వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటున్న ప్రస్తుత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా భారతదేశం నరకప్రాయం అయిపోయింది అంటాడు. దీన్ని కనుక గట్టిగా ప్రశ్నించకపోతే, ప్రతిఘటించకపోతే, భారతదేశం యొక్క ప్రతిష్ట రక్షించుకోకపోతే రేపొద్దు నుంచి ఎవరు వచ్చి ఏదైనా అది మాట్లాడతారు. అసలు అమెరికా ఏర్పాటు చేసిన నాటో కూడా వాళ్ళని బలపరచడానికి అంగీకరించలేదు హార్మోజ్లో. మనం మటుకు చాలా తటపటాయిస్తున్నాం. దీన్నే అలుసుగా తీసుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు, నోరు పారేసుకుంటున్నాడు. కాబట్టి దీన్ని చాలా అవమానం, ఇదేం చిన్న అవమానం కాదు, ఇది దేశానికి పెద్ద అవమానమే. గతంలో ఎక్కడన్నా ఒక్క మాట అంటే రెచ్చిపోయేవాళ్ళు, లేదా సోషల్ మీడియా పోస్టులు ఎవరో బచ్చాలు చిన్నపిల్లలు అక్కడ ఇక్కడ ఏదో అన్నారు, దీనివల్ల అవమానం జరిగిపోయింది, లేదా ప్రతిపక్ష నాయకుల మాటలు చాలా తప్పని వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా మీద పడుతున్నారు. మరి ట్రంప్ని ఎందుకు అంటం లేదు? ఇలాంటివి మాట్లాడితే వెంటనే కొంతమంది కాదు రాజనీతి, దేశాల మధ్య సంబంధాలు, తిట్టుకోవడం ఏమన్నా దేశాల మధ్య సంబంధమా? భారతదేశం నరకము, నరకతుల్యమైంది అనడానికి ఆయనకి ఏంటి అధికారం? ఎందుకు అవమానిస్తున్నాడు ఇండియాను? భారతదేశంలో సమస్యలు చాలా ఉన్నాయి, అవి మన భారతీయులు పరిష్కరించుకుంటారు, అది ట్రంప్ వ్యవహారం కాదు కదా. రెండవది, అక్కడికి అమెరికా సౌభాగ్యవంతం కావడానికి కృషి చేసిన వాళ్ళలో భారతీయులు కూడా ఉన్నారు. వీళ్ళేదో వీసాల కోసం తమ దేశానికి వచ్చి చేశారని చెప్పడం. ఇంకా మూడోది, 140 కోట్ల ఇండియా, దాదాపు 120-130 కోట్ల చైనా, ఈ రెండు దేశాలు లేకపోతే ప్రపంచ మానవాళ్ళు సగం లేదు. ఇంక ప్రపంచం ఏముంది? కాబట్టి ట్రంప్ చాలా బాధ్యతారహితంగా రెచ్చగొట్టడం కోసమే ఇలా మాట్లాడుతున్నాడు. దీన్ని చాలా తీవ్రంగా నిరసించటం, మన దేశ గౌరవాన్ని చాటడం. గౌరవం ఎప్పుడు వస్తుందంటే మనం స్వతంత్రంగా నిలబడినప్పుడు, స్వతంత్ర విధానం ఉన్నప్పుడు మనకు వస్తుంది. అలా నిలబడడం అన్నదే ఇప్పుడు ట్రంప్ మనకి ఇస్తున్న పాఠం. మీరు ఏదో లోబడి ఉంటారంటే కుదరదు, నేను రకరకాలుగా మాట్లాడతాను, ఎప్పుడు నోరెత్తకూడదు అంటున్నాడు ఆయన. చూడాలి మరి ఇప్పటికైనా మన విశ్వగురువు నోరెత్తుతారా లేదా, దీన్ని కాదంటారా లేదా మనం చూడాలి. ఇంకెవరిని ఏ దేశాన్ని కించపరిచే భాషను మనం అంగీకరించకూడదు. రైట్ సార్.